పురాతన రాజ్యం యొక్క గుండెలో రాజ్యం మరియు దాని ప్రజల విధిని నిర్ణయించే ఒక రహస్యమైన జోస్యం ముందే చెప్పబడింది. రాజ్య నివాసుల బలాన్ని మరియు స్థితిస్థాపకతను పరీక్షించే ఒక గొప్ప కరువు భూమిపై త్వరలో రాబోతుందని ప్రవచనం చెప్పింది. రోజులు గడిచే కొద్దీ ఆకాశం చీకటిగా మారింది. వర్షాలు కురవడం మానేసి రాజ్యాన్ని పతనం అంచున వదిలివేసింది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాబోయే విపత్తు నుండి బయటపడే మార్గాలను అన్వేషించారు. రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవాలనే తపనతో తెలివైన పండితులను మరియు అత్యంత నైపుణ్యం కలిగిన రైతులను ఒక పరిష్కారాన్ని కనుగొనమని కోరాడు. ఎండిపోతున్న పంటలకు, ఎండిపోయిన భూమికి మళ్లీ జీవం పోసే మార్గాన్ని వెతకడానికి వారంతా కలిసి పగలు, రాత్రి అవిశ్రాంతంగా శ్రమించారు. రాజ్యం విపత్తు అంచున కొట్టుమిట్టాడుతుండగా ప్రజలు తమ మనుగడ కోసం ఏకమయ్యారు. గందరగోళం మధ్య అవా అనే యువతి ఉద్భవించింది. సహజ ప్రపంచం గురించి లోతైన అవగాహన మరియు వైద్యం కోసం బహుమతిని కలిగి ఉంది. ఆమె పండితులు మరియు రైతులతో కలిసి పనిచేసింది. తన జ్ఞానాన్ని ఉపయోగించి నీటిని పండించడం మరియు సంరక్షించడం కోసం ఒక విప్లవాత్మక కొత్త వ్యవస్థను రూపొందించింది. రోజులు వారాలుగా మారే కొద్దీ రాజ్యం మరోసారి వర్ధిల్లడం ప్రారంభించింది మరియు ప్రజల ఆశలు మళ్లీ పుంజుకున్నాయి. మరియు అవా ఒక కొండపై నిలబడి పచ్చని ప్రకృతి దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆమె తన రాజ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదని, వాస్తవానికి శతాబ్దాల క్రితం నాటిన చెట్టు అని, ఇప్పుడు చివరకు ఫలాలను ఇస్తున్నట్లు గ్రహించింది.